నాన్నలందరికీ కూడా కన్నీళ్ళు వస్తాయి. నాన్న మన కోసం ఏం చేశాడో, ఏం కోల్పోయాడో మనకు తెలియదు. జీవితాంతం పిల్లల కోసం తప్పిస్తూ వారి అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి తండ్రి. తన పిల్లల కోసం జీవితంలో ఎన్నో కోల్పోతాడు తండ్రి. నాన్న మన కోసం ఏం చేశాడో తెలియదు, ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు. ఎందుకంటే నాన్న ఎవరికి చెప్పడు, పిల్లలకి భార్యకి అస్సలు చెప్పడు. అమ్మల ప్రేమను బయటికి చూపించటం నాన్నకు రాదు. నాన్న ఇంటికి ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. బిజీగా ఉన్న నాన్న రాత్రిపూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లల్ని చూసుకొని ముచ్చటపడి నా పిల్లలు ఎదుగుతున్నారులే అనుకొని మళ్ళా తెల్లారి వారు లేవక మునిపే ఏ పనికో, ఏ వ్యాపారానికో, ఏ ఉద్యోగానికో వెళ్ళిపోతాడు. అంటే పిల్లల్ని రాత్రిపూట మాత్రమే మంచం మీద చూసుకొని మురిసిపోతాడు తండ్రి. ఎప్పుడూ పనేనా, కాస్త ఇంటి దగ్గర కూడా ఉండొచ్చు కానీ చిరాకు పడుతున్న అమ్మ మాటలు వింటూ ఉంటాం. పిల్లలు కూడా నాన్నని మిస్ అవుతూ ఉంటారు. కానీ ఒక మాట, నిజానికి నాన్నను నాన్నే మిస్ అవుతాడు. పెళ్ళై పిల్లలు పుట్టగానే నాన్న జీవితం ఇక నాన్న చేతులతో ఉండదు. నా భార్యను చూసుకోవాలి, నా పిల్లలను చూసుకోవాలి, వాళ్ళకి బంగారు భవిష్యత్తును ఒకటి సిద్ధపరచాలని నాన్న చేతుల్లో నాన్న జీవితం ఉండదండి. మనందరి కోసం నాన్న రాత్రి పగలు పని చేయాలి. మన చదువుల కోసం, సమస్యల కోసం, బంధువులు, పండగలు, బర్త్డేలు, ఆసుపత్రుల్లోకి వెళ్ళి అనారోగ్యం పాలైతే వాటన్నిటికీ ఖర్చు పెట్టడానికి నాన్న నలిగిపోతూ ఉంటాడు. ఆయనకి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అది వృద్ధాప్యం వల్ల అని అనుకుంటారు, కానీ అది వృద్ధాప్యం వల్ల కాదు, నలిగిపోవటం వల్ల వచ్చే వృద్ధాప్యం నాన్నకి. సగకాల వయసు ఉండగానే వృద్ధాప్యం వచ్చేసిందా అన్నట్లుగా ఉంటాడు. ఎందుకంటే బరువులు, బాధ్యతలు తీసుకోబట్టి. మీకోసం అనుక్షణం కరిగిపోతూ కాలిపోతున్న నాన్నకి లోపల ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో తెలియదు. నాన్న డాక్టర్ని కలిసిన విషయం కూడా మనకి తెలియదు. ఆ రిపోర్ట్లు కూడా ఇంట్లో చూపించడు. భార్యకి కానీ పిల్లలకు కానీ చెప్పడండి. ఎందుకంటే తన పిల్లలు గొప్పవాళ్ళు అవుతారని నాన్నకి విపరీతమైన నమ్మకం అండి. అందుకే అప్పులు చేసి పిల్లల్ని చదివిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు పనికి, వ్యాపారానికి, ఆఫీసులకు సెలవు పెట్టి కూడా క్యూలో నిలబడి నా పిల్లలకు ఒక సీటు కావాలని తండ్రి ఆఫీసులకు కూడా సెలవు పెట్టి క్యూలో నిలబడతాడు. పిల్లలు స్కూల్లో పరీక్ష రాస్తూ ఉంటే, కాలేజీలో పరీక్ష రాస్తూ ఉంటే రోడ్డు పక్కన ఎవరూ లేనట్టు అనాథగా ఎండలో నిలుచొని నువ్వు పరీక్ష రాసేంతవరకు కూడా తండ్రి రోడ్డు పక్కన నిలుచొనే ఉంటాడు నీ తండ్రి. ఎందుకంటే నా పిల్లలు ఏదో సాధించేస్తారన్న ఆశ. ఆస్తులు అమ్మేసి కూతురు పెళ్ళి ఘనంగా చేస్తాడు. ఎక్కడ సంతకాలు పెడతాడో తెలియదు, ఎవరి దగ్గర డబ్బులు తెస్తాడో తెలియదు. నాకున్న కూతురు పెళ్ళి ఘనంగా చేయాలని ఆస్తులు అమ్మేసి ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టేసి ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చి ప్రియమైన దేవుని బిడ్డలరా కూతురు పెళ్ళి ఘనంగా చేస్తాడు. కొన్ని వందల సార్లు అమ్మ ఏడవటం చూసాం, కానీ నాన్న ఏడవటం మనం చూడలేదండి. అయితే నాన్న మన ముందర ఏడవడు. నాన్న ఎక్కడో ఒంటరిగా ప్రశాంతంగా కూర్చొని నాన్న ఖచ్చితంగా ప్రియమైన దేవుని బిడ్డలరా కుటుంబము కొరకు ఏడుస్తాడు. పిల్లలు పెద్దయి ఏదో పని చేసుకునే సమయానికి నాన్న అన్నీ అమ్మేసుకొని అంత ఆరిపోయి అత్యంతమైన అనారోగ్యంతోనే ప్రియమైన దేవుని బిడ్డల కొంత అనారోగ్యంతోనే మిగిలిపోతాడు. అప్పుడే పిల్లలు నాన్నకు ఎదురు తిరుగుతారు, నాన్న గుండెల మీద తంతారు. అప్పుడు నాన్న అనుకుంటాడు, ఇదంతా నేను వాళ్ళ కొరకు చేసిన పనా? ఇదా నేను కష్టపడ్డాను? ఇదా వారి కొరకు నేను సంపాదించాను? ఇదా నన్ను వాళ్ళు అర్థం చేసుకున్నదని నాన్న కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలా అంతా అయిపోయేసరికి నాన్నకిచ్చే గిఫ్ట్ కన్నీళ్ళేనండి. కొడుకు గుండెల మీద తంతున్నాడు, కొడుకు తిరుగుబాటు చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా మీకోసం రిస్క్ తీసుకోలేక, ధైర్యము సరిపోక మీ నాన్న తన కెరీర్ మొత్తాన్ని కూడా, తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. మీ మూలంగా మీ నాన్నలో ఉన్న ఎనర్జీ పోయింది. ఎక్స్ట్రాడినరీ అవ్వాల్సిన నాన్నలు తమ పిల్లల కోసం ఆర్డినరీగా మారిపోయారు. ఒక కుటుంబములో నాన్న బాధ్యత, తండ్రి బాధ్యత నిజంగా గుర్తించగలిగినట్లయితే ఆ నాన్నకి అమ్మకి
ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రతికినంత కాలం రుణస్థులుగా కృతజ్ఞులుగా బ్రతకగలుగుతారు. అందుకే మీరు బ్రతికినంత కాలం మీ అమ్మ నాన్నల్ని బంగారంగా మీరు చూసుకుందురుగాక. మీ అమ్మ నాన్నల్ని బంగారంగా చూసుకుందురుగాక. కుటుంబంలో తల్లి ప్రేమ గొప్పది. 2, కుటుంబంలో తండ్రి ప్రేమ. ఇద్దరిలో